21 అండ్ ప్రెగ్నెంట్. అరే ఈ పేరు ఎక్కడో విన్నామే, ఎక్కడో చూసామే యూట్యూబ్లో అని అనుకుంటున్నారు కదా. ఎస్, మరి ఆ కాన్సెప్ట్తోనే వచ్చి మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్న పర్సన్స్ ఎవరో కాదు, హీరోగా యాక్ట్ చేసిన నందు అండ్ తనతో పాటు కూడా హీరోయిన్గా యాక్ట్ చేసిన యానీ. మరి యానీ గురించి అయితే మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. తను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూనే ఉంది, మనందరికీ దగ్గర అయిపోయింది. సో వాళ్ళిద్దరు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఏంటి అసలు మరి అయితే ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ అయితే చూసేసాము. ఫైనల్గా ఏం జరగబోతుంది అండ్ ఎలా ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేయబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? మొత్తం హట్కేగా ఉండబోతుంది. ఏదో నార్మల్ ఇంటర్వ్యూస్లో మాత్రం అస్సలు ఉండబడడం మాత్రం లేనే లేదు. ఓకే, హాయ్. హాయ్. హలో. హలో యానీ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అంటే స్టార్టింగ్లోనే మంచి స్మైల్ ఇచ్చింది కదా, అందుకే చిన్న గ్యాప్ ఇచ్చా. ఇలా నవ్వుతూనే ఉంటుందా షూట్లో కూడా? అంటే స్టార్ట్ చేస్తే ఆగదనమాట. ఏది స్మైలా? స్మైల్ నవ్వుతే షార్ట్ ముందు కూడా నవ్వుపిస్తే ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది అనమాట. సో నవ్వుపియకనందు అని చెప్తుంటుంది. ఒకవేళ ఎమోషనల్ సీన్ ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కెమెరా రోలింగ్ అన్నప్పుడే ఇట్లా మూడ్ షిఫ్ట్ మొత్తం ఫుల్ ప్రొఫెషనల్. బాబోయ్, మరే యాక్టింగ్ నిన్న మొన్న మనం నేర్చుకున్నాము. మేడం ఎప్పుడు నేర్చుకున్నారు? ప్రతి ఇంటర్వ్యూలో తప్పదు అనుకుంటా. తరతరాలుగా ఇది మాత్రం ఆగట్లేదు, ఆగదు కూడా. యానీ, తనకైతే ఎపిసోడ్స్ వైజ్ కూడా కొత్త డిఫరెంట్ యానీని మేము చూస్తున్నాం. అంటే ఇంత ముందు అయితే ఒక చిన్న పిల్లలా మేము చూసేవాళ్ళం, బట్ నౌ ఈ ఎపిసోడ్స్ తర్వాత మాత్రం ఏదో డిఫరెంట్ తేడా కొడుతుంది సీనా అన్నట్టు కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ టోల్డ్ మీ దట్. థ్యాంక్ యూ. అంటే నేను యాక్చువల్లీ అదే వెయిట్ చేస్తుండే, ఆ చిన్నపిల్ల కేటగిరీ నుంచి అసలు తొందరగా బయటకు రావాలి అని. సో మీరు అది చెప్పడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అబద్ధం లేదు, టెన్షన్ ఓకే. లేదు నిజంగా. సో యూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ జోన్, రియలీ నైస్. అండ్ నందు, ఎప్పుడు చిన్న చిన్న వీడియోస్ దానిలోనే అనుకున్నావా, ఒక టెంపరీ రూమ్మేట్స్తోనే కనిపిస్తావు అనుకున్నా. కాకపోతే ఒక్కసారిగా ఒక బరువు బాధ్యతలతో కూడుకున్న ఒక 21 అండ్ ప్రెగ్నెంట్తో కనిపించావు. ఏంటి సంగతి? అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే ఇంకో వెబ్ సిరీస్ చేద్దామని, కొంచెం ప్రాపర్ది. సో ఇప్పుడు వర్కౌట్ అయింది. హ్యాపీ, జనాలకు కూడా నచ్చుతుంది కాబట్టి ఇంకా హ్యాపీ. ఏంటి అంటే ఎపిసోడ్స్ బయటకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? ఇట్స్ మ్యాడ్. అంటే బాగుంది. అంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రీచ్ వెళ్ళడం అండ్ వాళ్ళ అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి ఎపిసోడ్ చూసిన వెంటనే దే ఆర్ లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మెసేజెస్ రావడం. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో నేను ఏ స్టోరీ పెట్టినా ఇదంతా కాదక్క ఫస్ట్ నువ్వు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు అనడం. ఈ కైండ్ ఆఫ్ జానర్ నాకు ముందు ఎప్పుడు నాకు అవ్వలేదు, బికాస్ నాకు యూట్యూబ్ అనేది ఇట్స్ అ న్యూ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో సడన్గా వీళ్ళందరూ ఎలాంటి స్టోరీలు పెట్టినా కానీ ఇదంతా కాదు ఫస్ట్ నువ్వు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు అనేసరికి అంటే చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తున్నాం మేము ఆడియన్స్ని. వాళ్ళు టూ మచ్గా దాన్ని మా స్టోరీ లేకపోతే చాలా ఎడిక్ట్ అయిపోయారు స్టోరీకి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ప్రిటీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఇప్పుడు నువ్వేం చెప్తావు? సో ఆవిడైతే 8 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసింది. ప్రతి క్వశ్చన్ అట్లే చెప్తుంది. రియల్లీ మాకు కూడా కావాల్సింది కదా, అందుకే ఇస్తున్నాం మీకు. నేర్చుకో, చూసి నేర్చుకో నందు. ఎక్స్పీరియన్స్డ్ కదా. సో ఏంటి అంటే ఈమె కొత్త యూట్యూబ్ అయిన వాళ్ళు, నేను దీంట్లోనే ఉన్నా కాబట్టి నాకు ఒక పర్సెప్షన్ ఉండదు, మేబీ అంత రావేమో వ్యూస్. ఎందుకంటే ఈ మధ్య ఎవరు చూడట్లే. మోస్ట్లీ నేను చూసినంత వరకు అయితే ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. ప్లస్ మాది కాంటెంట్ వచ్చేసి ఒక 40-45 మినిట్స్ ఉంది ఎవ్రీ ఎపిసోడ్. సో అరే ఇంత పెడితే ఎవరు చూస్తారా బాబు అనే ఫీల్ నాకు ముందు నుంచి ఉంది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ వెళ్ళిన తర్వాత ఓకే చూస్తున్నారు, మేబీ సెకండ్ ఎపిసోడ్కి కన్వర్ట్ కారేమో అనుకున్నా. బట్ సెకండ్ ఎపిసోడ్ కూడా చూసారు, థర్డ్ ఎపిసోడ్ అయితే ఇంకా ఎక్కువ చూస్తున్నారు. సో రియలీ హ్యాపీ వర్కౌట్ అవుతున్నందుకు. కొంచెం ఇట్లా స్టీరియో టైప్స్ ఉండే అనమాట యూట్యూబ్లో. నేనైతే మామూలుగా 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే చూడను ఆ వీడియో. సో అవన్నీ బ్రేక్ చేసి మరీ చూస్తున్నారు, స్టోరీకి హుక్ అవుతున్నారు అంటే వెరీ హ్యాపీ. సో ఎవ్రీ ఎపిసోడ్ ముందు నువ్వు ఇలాగే అనుకుంటూ ఉండవు, అది హ్యాపీగా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నీకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కూడా తెలుసు. సో పీపుల్ ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఎంత డ్యూరేషన్ ఉంటే చూస్తారని అర్థమవుతుంది. కానీ ఇంకోటి మర్చిపోతాను ఏంటంటే ఈవెన్ మూవీస్లో కూడా 2.5 hours ఉంటేనే చూస్తారు అనుకుంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ కానీ పుష్ప లాంటి మూవీస్ కానీ ఎవరు ఎంజాయ్ చేయలేదు. సో కమ్అట్ ఆఫ్ దట్ స్టీరియోటైప్ చెప్పాను, నువ్వు చెప్తే కదా లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే యూట్యూబ్ విషయానికి వస్తే నేను కొంచెం అదే థింకింగ్లో ఉండేదాన్ని. అంటే నాకు స్క్రిప్ట్ మా 21 అండ్ ప్రెగ్నెంట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడే ద మోస్ట్
అంటే ఇబ్బంది పడిన ఫ్యాక్టరీ నాకు ఈ టైం డ్యూరేషన్. అంటే చాలా పెద్ద స్క్రిప్ట్ చదివేటప్పుడే నాకు చాలా టైం పట్టింది. 30 పేజెస్ ఉన్నాయి కదా ఒక్కోటి. ఎక్కువే నాకు అది. నేను నార్మల్ గా అంటే ఫిలిమ్స్ లో per ఎలా page అంటే per మాకు minute అనుకుంటాం ఫిలిమ్స్ లో మాకు ఎలా అంటే ఇట్లా ప్రాపర్ స్క్రిప్ట్ లాగే ఇవ్వరు. క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇస్తారు. ఇవ్వరు కదా మనకి స్టోరీ. అంటే ఇప్పుడు అండర్సన్ అంటే ఆమెన్ హీరోయిన్, అప్పుడు దాకా మనకు ఆ ఫుల్ స్క్రిప్ట్ అనేది రాదు. సో ఇంతలా స్క్రిప్ట్ నేను చూడడమే ఫర్ ద ఫస్ట్ టైం. అది 30 పేజెస్ అయినా ఎన్ని పేజెస్ అయినా కానీ ఇట్ వాస్ టూ మచ్ ఫర్ మీ. చదువుతున్న కొద్దీ సీన్స్ అన్ని కూడా పెద్ద పెద్దగా ఉండేసరికి ఐ థాట్ మేబీ ఈచ్ ఎపిసోడ్ ఈజీగా 45 minutes అయితే వెళ్తుంది అని అనుకున్నా. అండ్ యాజ్ అ కామన్ ఆడియన్ యూట్యూబ్ నేను చూడడం కూడా 30 minutes ఉంటేనే ఏదో ఒక సిరీస్ ఓపెన్ చేస్తా. అండర్సన్ అంటే ఆ సిరీస్ నాకు ఓకే, ఆ ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది అంటేనే ఐ డెఫినెట్లీ షిఫ్ట్ టు ది అదర్ ఎపిసోడ్. సో నాకు కూడా సేమ్ ఇదే మైండ్, ఇదే థింకింగ్ ఉండింది అనమాట. సో ఈ చేంజ్ దట్ చెప్పడానికి నేను యాక్చువల్లీ ఏం చెప్పలేను బికాస్ ఐ వాస్ ఆల్సో థింకింగ్ ద సేమ్. ఓకే, నైస్. అండ్ కమింగ్ టు ద టైటిల్ ఏంటంటే 21 అండ్ ప్రెగ్నెంట్ అనేటప్పటికీ అదే అరే ఇదేంటి అంటే 21 yearsకి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్, అది కొంచెం పీపుల్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని. సో ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా స్క్రిప్ట్ చదివే టైంలో బిఫోర్ అంటే ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసే టైంలలో? సో అని ఓకే నందు ఫస్ట్ మనం లేడీస్ పక్షపాతం బ్రో, వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అటు వెళ్ళిపోయాను. సరే నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు చెప్పేసి మేబీ కామన్ క్వశ్చన్ చెప్పు. చెప్పిన తర్వాత చెప్తా. చెప్పు. నో చెప్పు. యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ సో గో. ప్రిపేర్డ్ కదా సరే. సో 20 అంటే జస్ట్ కాన్సెప్ట్ గురించి అంటారా, టైటిల్ గురించి అంటారా? నో అబౌట్ ద కాన్సెప్ట్ ఆన్ టైటిల్ ఆల్సో. ఓకే, కాన్సెప్ట్ అంటే యా కొంచెం కాంట్రవర్షియల్ అటు సైడే వెళ్తుంది అని అనుకున్నాము. బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే ఆ ఏజ్లో అంటే మరీ పెద్ద ఏజ్ కాదు, మరీ చిన్న ఏజ్ కాదు కదా. సో ఆ ఏజ్లో వాళ్ళు దాంట్లో పడితే ఎట్లా డీల్ చేస్తారు అన్న కాన్సెప్ట్ ఇంట్రెస్ట్. అంటే తప్ప రైటా ఇదంతా కాకుండా వాళ్ళ జర్నీ ఇంట్రెస్టింగ్గా చూపించచ్చు అన్న ఐడియా అంతే. దానికి మించి ఇంకేం లేదు, వేరే విషయాలు పెద్ద ఆలోచించలేదు. ఓకే, సో టెంపరీ రూమ్మేట్స్ తర్వాత సో దిస్ ఈస్ ద రైట్ వెబ్ సిరీస్ అని చెప్పేసి అనుకున్నావు నువ్వు? నేను అట్లా దీని తర్వాత ఇది చేద్దామని అన్న మైండ్ సెట్ అయితే ఏం లేకుండా ఏది వస్తే ఏది నచ్చితే అది చేస్తా అంతే. కొంచెం డిఫరెన్స్ ఉండడానికి ట్రై చేస్తా ఆబ్వియస్లీ, బట్ యా రైట్ రాంగ్ ఇంకా అది నాకు అనిపిస్తుంది చెయ్యాలి అని. అది రైట్ ఆర్ రాంగ్ ఆ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవాలి అంతే. ఓకే, అండ్ ఒకటి అని ఏంటంటే బిఫోర్ నీ విషయానికి వచ్చేటప్పటికి ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్, మనోడి విషయానికి డిఫరెంట్. ఎందుకంటే ఇట్స్ డూయింగ్ ద కంప్లీట్గా యూట్యూబ్ అనేది చేస్తున్నా. అయితే నువ్వు మూవీస్ నుంచి ఇలా షిఫ్ట్ అవుతున్న టైంలో ఈ టైప్ ఆఫ్ జోన్ అనేది తీసుకొని రావడం అనేది ఇట్స్ నాట్ అన్ అ స్మాల్ థింగ్, ఇట్స్ అ డేరింగ్ స్టెప్ ఆల్సో. సో వాట్ యూ సే, ఈ డేరింగ్ స్టెప్ని ఎలా తీసుకు? అంటే నాకు బేసికలీ యూట్యూబ్ చేయాలి అన్న కొంచెం బికాజ్ ఇండస్ట్రీలో పెరిగాం కాబట్టి యూట్యూబ్ చేయాలా వద్దా అనే సెకండ్ థాట్స్ అయితే డెఫినెట్లీ ఉండే. కానీ ఐ ఆల్సో హ్యావ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్కి, ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ అయ్యి ఉండి మంచి కాంటెంట్ అయితే వై నాట్, అక్కడ కూడా మనం ఏదో చేసేది పర్ఫార్మెన్సే, క్యారెక్టర్ ఇంకో క్యారెక్టరే ప్లే చేస్తున్నాం కాబట్టి మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే చేద్దామనే దాంట్లోనే ఉండే. అండ్ చాయ్ బిస్కెట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్. సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే ఐ వాజ్ రెడీ టు డూ. అండ్ వెన్ ఐ గాట్ టు నో ఇట్ ఈస్ ఈ 21 అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్ అన్న వెంటనే కొంచెం స్టార్టింగ్లో ఐ ఫెల్ట్ అంటే ఈ ఏజ్లో మరి ఆ రోల్స్ చేసేయడం కరెక్టా అనే థాట్ అయితే వచ్చింది. కానీ ఈ క్యారెక్టరే 21 అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది కాబట్టి నాకు తర్వాత ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రాబ్లం అన్నట్టు ఏమీ అనుకోలేదు నేను. అంటే ఇట్ వుడ్ డెఫినెట్లీ బీ ఛాలెంజింగ్. అంటే అది తీసుకొని తర్వాత అది ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది వి నెవర్ నో. అది వాళ్ళు నెగిటివ్గా అయినా తీసుకోవచ్చు, పాజిటివ్గా అయినా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు వీళ్ళు ఈ జనరేషన్ వాళ్ళకి అన్నట్టయినా తీసుకోవచ్చు. అన్లెస్ అంటే మీరు మా స్టోరీ మొత్తం చూసేదాకా యూ విల్ నెవర్ నో మా కంటెంట్ ఏంటి అనేది. సో ఆ భయాలన్నీ స్టార్టింగ్లో ఉండేది. కానీ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఐ థింక్ నాకు క్యారెక్టర్, అనూస్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే రిత్విక్ అనుకి మధ్య ఉన్న బాండ్ కానివ్వండి, ఇట్ ఫెల్ట్ సో నైస్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ టు డూ సచ్ విమెన్ ఏమంటారు నాట్ ఓరియంటెడ్ బట్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయాలని చాలా ఉండేది. ఐ థింక్ మై లాస్ట్ పర్ఫార్మెన్స్ అలా చేసి నేను లూజర్లోనే చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ మధ్యలో నిందా అనే ఒక ఫిల్మ్ చేశాను. దాని తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్ దట్ ఐ కెన్ షో టు ఎవ్రీబడి. ఫిల్మ్ డైరెక్టర్స్కి కూడా చూసేటప్పుడు ఐ కెన్ షో దిస్ స్క్రిప్ట్. ఓకే, సో ఇది నీ కెరియర్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ గివింగ్ మీ దట్ ఫీల్ బికాస్ నాకు చాలా మంది
ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు దే సా దిస్ సిరీస్ అండ్ దే ఆర్ కాలింగ్ మీ ఫర్ దేర్ ఫిల్మ్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ బిగ్ థింగ్ నాకు. అంటే చాలా మంది ఎలా అంటే యూట్యూబ్ కదా, యూట్యూబ్ చేసిన వాళ్ళని ఫిల్మ్స్కి తీసుకోవద్దు అనే మెంటాలిటీతో ఉంటారు. కానీ సర్ప్రైజింగ్లీ 21 అండ్ ప్రెగ్నెంట్ చాలా మందికి రీచ్ అయ్యింది. చాలా మంది డైరెక్టర్స్ చూస్తున్నారు. అక్కడ నుంచి నాకు కాల్స్ వచ్చి అందులో బాగా చేసామని అప్రిసియేషన్ చేసి నాకు వేరే దానికి ఆఫర్స్ ఇవ్వడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మొత్తానికి అయితే ఆఫర్స్ బ్యాక్ చేసేస్తుంది. వస్తున్నాయి. చెప్పలేదానికి ఏంటి, రిత్విక్ చెప్పలేదా నువ్వు? అంటే ఇంకా చాలా busy అంత ఉంది డిస్కషన్. సో రిత్విక్ అనేది మీ క్యారెక్టర్ నందు. ఓకే నందు, ఈ చాయ్ బిస్కెట్లో ఏదైనా ఒక ఇఫోరియా కైండ్ ఆఫ్ ఏదన్నా ఉందా ఏంటి? లైక్ ఈ 21 అనే నెంబర్ అనేది ఏమన్నా పర్టికులర్గా పట్టుకొని కూర్చొని ఉంటారా? అట్లేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 30 వెట్స్ 21 అని చెప్పేసి వచ్చి అందరి మనసులు దోచుకుంది. ఇప్పుడు అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు. సో నౌ కమింగ్ విత్ 21 అండ్ ప్రెగ్నెంట్, ఇది కూడా అది అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మేము ఎక్కువ చిన్నగా ఉండాలనుకోలేదు, మరి పెద్దగా ఉండాలనుకోలేదు. 21 కరెక్ట్ ఏజ్ అనిపించింది. బీటెక్ పాస్ అవుట్ అయ్యారు. ఇప్పుడు అంటే బీటెక్ పాస్ అవుట్ అయ్యాక అమ్మ అయిపోయిందిరా బాబు కాలేజ్, ఇంక వద్దురా బాబు కొన్ని రోజులు చిల్ అయిదామో అని ఏదో ఈ మైండ్ సెట్ ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లుంటుంది? ఆ ఏజ్ 21 ఉంటుంది ఆబ్వియస్లీ. సో వర్కింగ్ టైటిల్ 21 ఉంది, 21 అండ్ ప్రెగ్నెంట్. మాకు ఇంకా బెటర్ టైటిల్ దొరకలేదు యాక్చువల్లీ. సో ఆ ప్లేస్ మేబీ అది కూడా ఉంది మైండ్లో. ఓకే, సో ప్రొడ్యూసర్స్ గా ఉన్న శరత్ వారి వల్ల అనుకుని ఉంటారు 21 వచ్చేసింది ఆ చలో అని. మేబీ లక్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందేమో, లేకపోతే హైప్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందేమో అనుకుని ఉండొచ్చు. బట్ యూజువల్గా అభిరాము ఈ స్క్రిప్ట్ అనేది కూడా పంపించినప్పుడు సో మెయిన్గా మీరు ఏదైనా చేంజెస్ కానీ ఏదైనా సంథింగ్ జరిగినది ఏదైనా ఉందా? చేంజెస్లో అయితే అంతేం అవ్వలేదు అనుకుంటా. లేదు. ఓకే, చలో గో. అంటే బెటర్ ఎలా చేయొచ్చు అనే దాని మీద కూర్చున్నాం. కానీ అంటే అదే చిన్న చిన్న సీన్లో కొన్ని డైలాగ్ చేంజెస్ కానీ వీళ్ళిద్దరూ కొంచెం అంటే అభిరామ్ అండ్ నందు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. నేనైతే డైరెక్టర్స్ యాక్టర్ లాగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడం టైప్. జస్ట్ బికాస్ నాకు అంత స్పాంటేనిటీ ఉండదు, ఏదైనా అంత క్వాలిటీ ఉండదు నాలో. లైన్స్ వెంటనే చెప్పాలి, అక్కడికక్కడికి ఏదైనా చెప్పాలి అంటే అది నా వల్ల కాదు. అంటే ఆ క్యారెక్టర్లో ఓన్లీ నాట్ ప్రెగ్నెంట్, సో ఒక హౌస్ వైఫ్గా కానీ అంటే లైక్ పెళ్ళైన అమ్మాయిలాగా ఉండడం కానీ, సో ఈ ప్రాస్పెక్టివ్స్ చూసుకుంటే ఈ ఏజ్లో ఇది అవసరమా అని అనిపించిన సందర్భం ఏమనుకోలేదా? అంటే దెర్ విల్ బి అన్ డిఫరెంట్ షేడ్స్ కదా ఈ ఏజ్లో. అంటే ఇప్పుడు నేనున్న ఏజ్లో అలాంటి క్యారెక్టర్ చేయడం లేదు. ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అలా ఏమని దాంట్లో కూడా ప్రిటెండ్ చేస్తుంది వైఫ్ లాగా యాక్చువల్లీ. సో ఫన్నే కదా అని. ఓకే, అలా అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పటివరకు అయితే మేము ఇంటర్వల్ వరకే చూసినట్టు అనిపిస్తుంది 3 ఎపిసోడ్స్ టోటల్గా. నెక్స్ట్ కొత్త సినిమా స్టార్ట్ అవుతుందా ఇంటర్వెల్ తర్వాత? సో బ్యాంక్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు. సో టోటల్గా ఎన్ని ఎపిసోడ్స్? 6. టోటల్గా 6. ఇప్పటివరకు అయితే 3. సో 4th అనేది కూడా రాబోతుంది. ప్రోమో అనేది కూడా రిలీజ్ చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. సో వాట్స్ బెస్ట్ థింగ్ విత్ యానీ? బెస్ట్ మూమెంట్ కష్టమే. ఏం లేదా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అట్లా అని మాత్రం చెప్పకు. అంటే ఇట్ వాజ్ ఇట్లా బెస్ట్ అనేది ఏం లేదు. ఇట్ వాజ్ త్రూఅవుట్ ఫన్నే ఉండే. సో అట్లా ఏది ఇట్లా స్టాండ్ అవుట్ అయిందంటే ఆలోచించి చెప్తాం మళ్ళీ నెక్స్ట్ ఇదంతా చెప్పి. ఇప్పుడు మనం బ్రేక్ వేసుకుందామా? బ్రేక్ బాధ అని చెప్పేసి అంటే కాన్వర్సేషన్లో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తా అంటున్నా. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. ఫస్ట్ డే అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్కి యానీ అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అసలు? నేనా ఫస్ట్ 2 years బ్యాక్ అనుకున్నారు యానీని. 2 years బ్యాక్ అనుకున్నప్పుడు ఆడిషన్ చూపిస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, చాలా బాగా చేస్తుంది, నీకు కావాల్సిన అంటే లుక్ వైజ్ కానీ నీకు యాక్ట్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ నీకు జనరిక్ లేదు, కొంచెం కొత్తగా ఉంది, ఈ వస్తే డెఫినెట్లీ క్యారెక్టర్కి యాడ్ చేస్తుందని చెప్పిన అభిరామ్కి. దాని తర్వాత వర్కౌట్ కాలేదు, డీలే అయింది, ప్రాజెక్ట్ డీలే అయింది, సంథింగ్ ఏదో వర్కౌట్ కాలేదు. దాంతో మళ్ళీ 2 yearsకి మళ్ళీ యానీ సెలెక్ట్ అయిందని చెప్పినప్పుడు ఓకే అయిందని చెప్పినప్పుడు సెలెక్ట్ కాదు ఓకే అంటే ఇప్పుడు నుంచి వేరే రకం కదా నందు అంత లెవెల్. సో అలా ఉంటుంది. అభిరామ్కి 2 years బ్యాక్ ఆడిషన్ చూసినప్పటి నుంచి యానీ ఉండే మైండ్లో, బట్ వర్కౌట్ కాలేదు. వేరే వాళ్ళని ఆడిషన్ చేసినాము, అవి కూడా వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ యానీకే ల్యాండ్ అయినప్పుడు యూఆర్ హ్యాపీ, ఓకే మనకు కావాల్సింది వస్తుంది ఇప్పుడు అని వీఆర్ కాన్ఫిడెంట్ కొంచెం. ఓకే, స్క్రిప్ట్ రాస్తున్నావా ఏమన్నా నువ్వేమన్నా? నేను చేంజెస్ ఓన్లీ చేంజెస్ వరకేనా?
డిస్కషన్స్ డిస్కషన్స్. ఓకే. అండ్ అని సో మూవీస్ నెక్స్ట్ ఏం రాబోతున్నాయి నీ దగ్గర నుంచి? ఫిల్మ్స్ అయితే నేను యాక్చువల్లీ చాలా స్టోరీస్ వింటున్నాను, కానీ అంటే చెయ్యాలి అని అనిపించేవి చాలా తక్కువగా వస్తున్నాయి. సో ఒకటైతే రీసెంట్గా ఒకటి ఓకే చేశాను, ప్రాబబ్లీ దాన్ని అఫీషియలీ నేను ఇంకా చెప్పడానికి అయితే రెడీ లేవు, అండ్ టీమ్ కూడా ఇంకా రెడీగా లేదు చెప్పడానికి. హీరోయిన్ గానా లేకపోతే లేదు లేదు, క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. నాకు టూ మెనీ ఆఫ్ క్యారెక్టర్సే వస్తున్నాయి ఈ టైంలో, అండ్ ఐఎమ్ ఓకే విత్ డూయింగ్ క్యారెక్టర్స్ ఆల్సో. హీరోయిన్స్గా నేను వింటున్న స్టోరీస్ నాకు అంత నచ్చట్లేదు, సో ఐమ్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. పక్కన సలహాలు తీసుకోవాల్సింది. స్టోరీస్ రిలేటెడా? యా, అంటే ఇప్పుడిప్పుడే కదా, అంటే 21 అండ్ ప్రెగ్నెంట్ రీసెంట్గానే అయిపోయింది కదా, దీని తర్వాత నుంచి పక్కా వెళ్తాను. నేనేమన్నా చేస్తే అప్పుడు తీసుకోవచ్చు సలహా బ్రో. ఓకే. అంటే నీకు ఆ రైటర్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది కదా, అంటే ఆ డిస్కషన్స్ లో ఎక్కువ పాల్గొంటున్నావు, అంటే పీపుల్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నావు. నందు సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎప్పుడో మెసేజ్ చేస్తే రిప్లై ఎప్పుడుకో వస్తుంది. నేను లేట్ రిప్లైస్ ఇస్తే చాలా లేట్ రిప్లైసా? లేట్ రిప్లైసే అంటున్నా నేను, ఎప్పుడో చేస్తే నువ్వు ఎప్పుడో ఇస్తావు రిప్లై అంటున్నా. ఇది సిరీస్ తర్వాత. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ సిరీస్? బెస్ట్ మూమెంట్, ఐ థింక్ బెస్ట్ మూమెంట్ ఫర్ మీ సీన్ వైజ్ కానీ లేకపోతే ఐ వాజ్ సో ప్రిటీ మచ్ హ్యాపీ అనేది అయితే సెకండ్ ఎపిసోడ్లో ద క్లైమాక్స్ షార్ట్ ఏదైతే మేము చేసామో, ఐ వాజ్ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మేము అప్పుడు దాకా మా టీం అందరితో వీ నెవర్ హ్యాడ్ అ గ్రూప్ పిక్చర్, సో ఐ లిటరలీ వాంటెడ్ టు హ్యావ్ అ పిక్చర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ వీ క్రాక్ దట్ సీన్ సో వెల్. మేము యాక్చువల్లీ వర్క్ షాప్లో కూడా అదే సీన్ చేసాము, అండ్ ఒక ఐడియా ఉండింది మాకు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాం అనేది, అంతకు మించి కొంచెం బ్యూటిఫుల్గానే టర్న్ అవుట్ అయింది ఆ సీన్. సో ఐ వాజ్ ప్రిటీ మచ్ హ్యాపీ. ఆ మూమెంట్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాజ్ అనుకున్న దానికన్నా బెటర్గా వచ్చింది అని చెప్పేసి. నందు, మరి ఈ యొక్క సిరీస్ అనేది కూడా నీకు స్పెషల్, ఎందుకు స్పెషల్? ఎందుకు స్పెషలా? ఎవ్రీ వర్క్ ఐ డూ ఇస్ స్పెషల్ ఫర్ మీ. అట్లేం లేదు, ఇది బ్యాలెన్స్ చేస్తున్నా అట్లేం లేదు, అన్ని స్పెషలే. ఓకే. స్పెషల్ అనిపిస్తేనే చేస్తా బేసిక్ గా. ఓకే, ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్. స్పెషల్ ఎందుకు చెప్తా ఒకసారి. ఇప్పుడు మళ్ళీ మార్చేస్తావు కదా. స్పెషల్ ఎందుకంటే దీంట్లో ఎక్కువ కొంచెం రైటింగ్ సైడ్ కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిండే. నేను రాసిన చెప్పను, బట్ ఎవ్రీడే డిస్కషన్స్ అయ్యేవి ఐడియా వైజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యాక్ట్ వైజ్ కూడా నేను ఇంతకుముందు కనిపించినట్టు కానీ చేసినట్టు కానీ చేయొద్దు అనుకుని చేసింది ఇదంతా. సో అట్లా ఇట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ట్రావెల్ కూడా ఉంది ఇది సిరీస్తో, ఒక 3 years 2 years ట్రావెల్ కూడా ఉంది. యా, చెప్పావు కదా. సో తను అనుకున్నప్పుడు కుదరలేదు, 2 years బ్యాక్ అండ్ నౌ ఇట్స్ డన్ అని. యా, సో అదంతా ఉంది కాబట్టి స్పెషలే. ఓకే, ద బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంట్, సో నేను ఇంతకుముందు చెప్పింది కదా, అట్లా సీన్ వైజ్ అట్లా నాకు అట్లా ఏది లేదు. ఎందుకు అని అంటే ఏది చేసినా ఇంకేమైనా చేసి ఉండొచ్చా, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది. డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పలేను, డిస్సాటిస్ఫాక్షన్ కాదు కానీ ఇంకేమైనా చేసి ఉండొచ్చా అది ఎప్పుడు ఉంటుంది. సో ఎప్పుడు అరే సూపర్ చేసినాం రా, ఇది ఇంత బాగా వచ్చిందని ఎప్పుడు అనుకోలేదు. మరి మనోళ్ళలో యాక్టర్ కంటే ఎక్కువగా డైరెక్టర్ రైటర్ లక్షణాలే కనిపిస్తున్నాయి. మేబీ అట్లా ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. బట్ అంటే ఎప్పుడు అట్లా ఫుల్ఫిల్మెంట్ లేకపోతే ఇంకా చెయ్యాలి అనే కసి కదా. ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ అన్ యాక్టర్. ఎందుకంటే నేను చేసిన ఫిల్మ్స్లో కూడా యూజువల్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్. రియల్లీ? యా, ఇప్పుడు దాకా అంటే నాకు తెలిసి అందరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. అండ్ సిబిలో ఐ మీన్ అదే ఇప్పుడు 21 అండ్ ప్రెగ్నెంట్లో నేను చేసిన వాటిల్లో నాకు నచ్చిన దేర్ ఆర్ ఫ్యూ పార్ట్స్ ఓకే బాగానే చేసి యాక్చువల్లీ అని అనిపించిన షార్ట్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ కొన్ని సీన్స్కి వచ్చేసరికి ఇంకేదైనా చేసి ఉండాల్సిందేమో అనే ఫీలింగ్ ప్రతి యాక్టర్కి డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ క్లైమాక్స్ అంతా అయ్యగారు లేపేశారు కాబట్టి ఫ్లోలో సీన్ అంతా నీదేగా మరి. అలా రాసుకున్నాడు కదా, నేనే రాసుకోలేదు. అంటే ఆ స్క్రిప్ట్ డిస్కషన్ లో కూడా నేనున్నానంటే రాదు నాకు డైలాగ్ అలా అన్నావా? అనలేదు కదా. ఓకే, లేకపోతే యానీ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలుస్తా. అంతేదండి. ఓకే, సో నువ్వు యాక్ట్ చేసిన మూవీస్, సో ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకున్నావు, ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్. ఫస్ట్ మూవీ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ I was 4 years old. I don't even remember. సో తర్వాత అంటే ఆ మూమెంట్స్ గురించి ఇప్పుడు చెప్తూ ఉంటే గానీ, సో హౌ డు యూ ఫీల్? అంటే ఐ ఫీల్ గుడ్. అంటే నేను అప్పుడే అంత చేసేసానా అని అనుకున్నావా ఏంటి? లేదు ఆ ఫీలింగ్ నాకు రాలేదు. అంటే ఐ వాజ్
లక్కీ అనిపిస్తుంది. అంటే ఆ టైంలో మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర నేను వర్క్ చేయడం లక్కీగా అయితే అనిపిస్తుంది, కానీ అంత చేసేసానా అనే ఫీలింగ్ అయితే రాదు. ఫస్ట్ మూవీ ఏంటి నిజంగా చేశానా అనే ఒక డౌట్ ఆడియన్స్ ఎప్పుడైతే నా వర్క్ గురించి మాట్లాడతారో అప్పుడు వస్తుంది అనమాట.